ఏపీ పాలిటిక్స్ లో ఆయన తీరే వేరు. అనంతపురం జిల్లాలో ఆయన రాజకీయాలు నిర్వహించే పద్ధతి అంతకంటే వేరు. తాడిపత్రి చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా మరోసారి ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇది ఆయన కావాలని చేసిందా మరోటా అనేది పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు. కానీ ప్రస్తుతానికైతే ఓ వ్యక్తిని బెదిరించారంటూ ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఆ డీటెయిల్స్ తెలియాలంటే వాచ్ ది స్టోరీ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రీసెంట్ గా జరిగిన ఓ సంభాషణ కలకలం రేపుతోంది. రాంపుల్లయ్య అనే వ్యక్తి తనని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నారంటూ స్థానిక సీఐకి కాల్ చేశారు. ఆ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో బూతులు చోటు చేసుకున్నాయి. హలో సార్, నమస్తే సార్. సార్, నా పేరు రాంపుల్లయ్య. జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఒకసారి నెంబర్ చెప్తారు సార్ మాకు? మీరు రాంపుల్లయ్యనా? అవును సార్. యా ఊరు? తాడిపత్రి సార్, అంబేద్కర్ నగర్. నేను చెప్పాను నీకు. అవునవును, ఆయన బెదిరిస్తున్నాడు. మీరు కంప్లైంట్ ఇస్తా కానీ కంప్లైంట్ కట్టరు కదా మీరు, అందుకని నెంబర్ అడుగుతున్నా. ఏమంటాడు ఆయన? ఫోన్ చేసి నీ కథ చూస్తా అంటున్నాడు. ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎవరిని? నేనా? ఆయన కథ ఆయన ఏం కథ చెప్తాడో మళ్ళా ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వేరే వాళ్ళతో చేపించినారు. ఆయన నెంబర్ మీరు తమరు చెప్తే ఏం కథ చూస్తాడు అంతే కదా సార్? నీకు నంబరు? అవును కదా. ఎవరు నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్ గురించి కంప్లైంట్ ఏం మాట్లాడుతాను? తెలుగు. అవును, తాడపత్రి టౌన్ సీఏ గారు కదా. ఏమి ఇంకా నేను నువ్వు పెట్టుకున్నటువంటి సర్వెంట్ కాదు. ఇంకెవరు? సర్వెంట్ కాదు. ఇంకెవరు? మీరు సర్వెంట్ అనుకుంటా? నేను మీరు సర్వెంట్ కాదు అంటున్నారు. మీరెవరు? నేను ఇన్స్పెక్టర్ని. అవును, ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్ని. సర్వెంట్ కాదు నేను. ఇంకెవరు పెట్టినారు మీరు సర్వెంట్ గా మిమ్మల్ని? నువ్వు ఎవరా? నువ్వు నాకు సర్వెంట్ అనేదానికి? అంటే ఇప్పుడు మీరు ఎవరు? నేను ఒక్క పోస్ట్కి 300 మంది 500 మంది పోటీ పడితే పోటీ పరీక్షలో నెగ్గి సంపాదించిన పోస్ట్ ఇది. అయ్యా, నువ్వు మొగోనివయ్యా. నువ్వు 300 400 నువ్వు ఇస్తాను నాకు? నువ్వేం కూలీ చేస్తా అంటే ఇస్తాను. అవును, ఏ కూలీ అంటే ఒకటే సార్. మేము మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నాం బాబు. బాబు, నిన్ను గౌరవంగా మాట్లాడుతున్నామమ్మా. అమ్మా, నీకు ఎందుకంటే నిన్ను గౌరవంగా నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నావు. నువ్వు రారా? నువ్వు మొగోని అయితే నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నారా? ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు తనని జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించినందుకే సీఐకి ఫోన్ చేశాను అనేది ఈ రాంపుల్లయ్య వాదనగా ఉంది. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడేది. నేను రాంపుల్లయ్యని మాట్లాడుతున్నా, చెప్పండి. చెప్పేదేం లేదు, కనీసం మీటింగ్ రాయంటే కూడా రాలేవా తమ్ముడు? మీటింగ్ అనేది గౌరవపూర్వకంగా ఇప్పుడు 40,000 ఇండ్లు మీవే అంటారు. మీవే కదా? తాడపత్రి నియోజకవర్గంలో 40,000 ఇల్లు మీవే అంటారు కదా? ఎక్కువ మాట్లాడదు. ఎవరు? నేను గౌరవంగా మాట్లాడతాను. మేము గౌరవంగానే మాట్లాడుతుండేది. పెట్టారా? చూసుకుంటాలే. చూసుకో. మరోవైపు అసలు ఈ వ్యవహారం అంతా టౌన్ బ్యాంక్ బకాయిల మీటింగ్ కి సంబంధించినదిగా తెలుస్తోంది. ఈ ఆడియో సంభాషణ ద్వారా అది తెలుస్తోంది. హలో రాంపుల్లయ్య మాట్లాడేది. అవునండి, ఎవరు? మనం తాడిపత్రి టౌన్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పు బాబు. అదే నా ప్రభాకర్ సార్ మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఏం చేయాలి? ఇంటికాడ కూడా చెప్పొచ్చాము 2 సార్లు. ఎందుకు పోతున్నావు ఇంటికాడికి? సార్ పంపించాను ప్రభాకర్ సార్. ఏమైతాడు ప్రభాకర్ రెడ్డి సార్? బ్యాంకు సార్కి ఏం సంబంధం? అట్లా కాదన్నా, అడిగిన దానికి సమాధానం చెప్పు ఫస్ట్. చెప్పాలి కదా ఆయనకు రెస్పాన్స్. ఏమి సంబంధం బ్యాంకు ఆయనకు నీకు? అట్లా కాదన్నా, మీటింగ్ పెట్టాను కాబట్టి. ప్రభాకర్ రెడ్డి సార్ పద్ధతి కాదు, ఏం కాదు. ఇంటికి పోతున్నాం, ఇంటికాడికి ఏమన్నా ఉంటే నోటీసులు పంపించి చెప్పండి. ఇండ్ల కాడికి పోయి భయపడిస్తారా? భయపడిలేనా? మళ్ళా భయపడిలే అంటావు. నీకెవడు ఇంటికాడికి పోమని? ఈ వ్యవహారం అంతా కూడా ఆడియోల రూపంలో సర్క్యులేట్ అవుతూ ఉండడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. జిల్లా ఎస్పీ జగదీష్ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. మొత్తం మీద తాడిపత్రి బ్యాంకుకి సంబంధించిన వ్యవహారంలో జేసీ ప్రమేయం ఏంటనే ప్రశ్న వస్తూ ఉండగా
ఆయన వ్యవహార శైలిపైన విమర్శలు వస్తున్నాయి.